నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టులో తొలి జాబితా విడుదలైంది. స్మార్ట్ సిటీ అమలుతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. తొలి 20 నగరాల జాబితాను విడుదల చేసిన ఆయన ఎంపికలో పారదర్శకత విధానం పాటించినట్టు వివరించారు. స్మార్ట్ సిటీల ప్రణాళికలో 1,52,00,000 మంది ప్రజల భాగస్వామ్యం ఉందన్న మంత్రి వీటి కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు తెలిపారు. విడుదల చేసిన జాబితాలో మొదటి స్థానం భువనేశ్వర్ దక్కించుకోగా ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 నగరాలు చోటు సంపాదించాయి. 8వ స్థానంలో విశాఖపట్నం, 14వ స్థానంలో కాకినాడ నిలిచినట్టు వెంకయ్య ప్రకటించారు. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టులో తొలి జాబితా విడుదలైంది. స్మార్ట్ సిటీ అమలుతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. తొలి 20 నగరాల జాబితాను విడుదల చేసిన ఆయన ఎంపికలో పారదర్శకత విధానం పాటించినట్టు వివరించారు. స్మార్ట్ సిటీల ప్రణాళికలో 1,52,00,000 మంది ప్రజల భాగస్వామ్యం ఉందన్న మంత్రి వీటి కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు తెలిపారు. విడుదల చేసిన జాబితాలో మొదటి స్థానం భువనేశ్వర్ దక్కించుకోగా ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 నగరాలు చోటు సంపాదించాయి. 8వ స్థానంలో విశాఖపట్నం, 14వ స్థానంలో కాకినాడ నిలిచినట్టు వెంకయ్య ప్రకటించారు. City initiative is an ambitious game changer that seeks to transform the cities and towns into sustainable centers of economic activity, providing improved quality of life to the citizens who are living in that city or town. A total investment of 50,802 crores has been proposed in these cities and towns during the 5-year period from the center. Of this, 38,693 crores will be spent on area development and rupees 12,109 crore on a total of 56 pan-city solutions. 8. Visakhapatnam, Andhra Pradesh. 9. Another surprise, Solapur, Maharashtra. 14. Kakinada, Andhra Pradesh. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టులో తొలి జాబితా విడుదలైంది. స్మార్ట్ సిటీ అమలుతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. తొలి 20 నగరాల జాబితాను విడుదల చేసిన ఆయన ఎంపికలో పారదర్శకత విధానం పాటించినట్టు వివరించినారు. స్మార్ట్ సిటీల ప్రణాళికలో 1,52,00,000 మంది ప్రజల భాగస్వామ్యం ఉందన్న మంత్రి వీటి కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు తెలిపారు. విడుదల చేసిన జాబితాలో మొదటి స్థానం భువనేశ్వర్ దక్కించుకోగా ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 నగరాలు చోటు సంపాదించాయి. 8వ స్థానంలో విశాఖపట్నం, 14వ స్థానంలో కాకినాడ నిలిచినట్టు వెంకయ్య ప్రకటించారు.